మనం నిజాయితీ ఎందుకు ఉండాలి, వాళ్ళకి ఎందుకు కొట్టేయాలి? వాళ్ళు కష్టపడి సంపాదించింది కాదు కదా. నీలాగో నాలాగో మా మహిళా సోదరులాగో కాయ కష్టం చేసి గడ్డపరులతో పారలతో పని చేసిన డబ్బులు కాదవి. మనం డబ్బే కట్టే పన్నులనే వాళ్ళు ఎరవేసుకొని ఆఖరికి రాష్ట్ర సంపదను కూడా దోచుకున్నారు. భూములు మొత్తం మన దగ్గర భూములు లేవు. భూములు మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఏమైపోయి భూములు ఎలా పోయి మాయమైపోయారా? వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు రాసేసుకొని తీసుకున్నారు. మనం ఏం చేయాలి? వాళ్ళని అధికారం వచ్చి దించితేనే, మనం రాజ్యాధికారంలోకి వస్తేనే మన జాతికి న్యాయం జరుగుతుంది. ఒక ఎస్సీ సోదరుడు రాజ్యాధికారంలో ఒక మంత్రిగా ఒక ముఖ్యమంత్రిగా ఉంటే ఎస్సీలకు న్యాయం జరగదా? ఏ ఎస్సీ అయినా ఒక షాప్ పెట్టుకుంటే, ఒక వ్యాపారం పెట్టుకుంటే అగ్ర కులాల వాళ్ళు వచ్చి లేపగలరా? ఇప్పుడు మనకు అన్యాయం జరుగుతుంది కదా. నువ్వు సరైన వ్యాపారం చేసుకుంటేనే నిన్ను వాళ్ళు ఓర్చలేరు. నీ వ్యాపారాన్ని వాళ్ళు లాగేసుకుంటారు. ఒక్క నెల రోజులు వాళ్ళు వ్యాపారం చేయరు. బాగా సాగుతుందంటే ఏదో ఒక ఆరాకొర ఏదో 10 రూపాయలు 5 రూపాయలు సంపాదించుకుంటే ఏమన్నారు. కానీ వేల వ్యాపారాలు లక్షల వ్యాపారాలు సంపాదిస్తున్నప్పుడు మాత్రం మన సరైన వ్యాపారం చేయలేరు మనల్ని. ఎందుకంటే రాజ్యాంగం వాళ్ళ చేతులు ఉంది. ఎంపీలు వాళ్ళు, మంత్రులు వాళ్ళు. ఆ మంత్రి ఫోన్ చేస్తారు, లేకపోతే ఎమ్మెల్యే ఫోన్ చేస్తారు పోలీస్ స్టేషన్. వాటి మీద కేసు పెట్టి బొక్కలిపో తీసే షాప్ తీసే అకౌంట్ తీసే. ఏది అది ఎవరు భాగ్యం? 87 దశాబ్దాలుగా ఇప్పటికీ మనకి ఇంత మనం అనగదొక్కబడుతుంటే మనం కళ్ళు తెరవుతా? కళ్ళు తెరవాలి. ఇప్పుడు మేము చెప్తుంది ఏంటంటే, మనం ఎస్సీ ఎస్టీ బీసీలం కలిసి ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం వచ్చింది. అప్పుడే మనకి రాజ్యాధికారం అతి తొందరగా రాబోతుంది. మనం చేసిన ఒకటే, వాళ్ళకి ఓసీల ఓట్లు మనకు వద్దు, బీసీల ఓట్లు వాళ్ళకి చేయొద్దు, వాళ్ళ ఓట్లు మనం ఏమని అడగొద్దు. మన ఓట్లు మనమే, మన సీట్లు మనమే. ఇంకొకటి, మనకి ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం రావాలిగా. రిజర్వేషన్ అనేది ఎలా రావాలి అంటే, మనకు ప్రాతినిధ్యం, మేమంతో మాకంత ప్రాతినిధ్యం ఎలా రావాలి, ఎలా వస్తుంది? రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాశారు, ఆర్టికల్ 340 ప్రకారం ఒక చట్ట సవరణ చేయాలి, ఒక కమిషన్ వేయాలి, బీసీలు కూడా రాజ్యాధికారం ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందని. లేకపోతే ఆనాటి బ్రాహ్మణుల అగ్ర కులంలో ఆధిపత్యంలో ఉన్న నెహ్రూ గారు వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడ వాళ్ళకి అన్యాయం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ఈ పూజ్య నాయకులు కూడా ఈ దశాబ్దాలుగా, ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇప్పుడు వైసీపీ కావచ్చు, బీజేపీతో సహా అందరూ కూడా మనకి అన్యాయమే చేశారు. అది ఒక్కొక్క టైంలో ఒక్కోసారి వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడల్లా మనల్ని తొక్కేశారు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే మాత్రం వాళ్ళకి చేతులు రావు. అగ్ర కులాలలో ఉన్న పేదలకు రిజర్వేషన్ అని చెప్పి 10% మాత్రమే ఉన్న అగ్ర కులాలు 10% రిజర్వేషన్ చేసుకుంటాయి. కోర్టులు కొట్టేసినా కూడా 5 జడ్జిల కోర్టు కొట్టేస్తే 2019లో నరేంద్ర మోడీ గారు ఏం చేశారు? మళ్ళీ 7 జడ్జీలను పెట్టి ఈయన ఉన్న దాన్ని తీసుకెళ్ళి పార్లమెంట్లో పెట్టి రాజ్యాంగ సవరణ చేసి, ఆర్టికల్ 130 రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టి ఆయన పాస్ చేసుకుని అమలు చేసుకున్నాడు. అగ్రవర్ణాల్లో 10% అమలు అవుతున్నాయి కదా. మరి బీసీలకు ఎందుకు అమలు చేయరు? బీసీలకు చట్టం ఎందుకు పెట్టరు? అలాగే మహిళా బిల్లు కూడా పాస్ చేసుకున్నారు కదా. ఆర్టికల్ 28 ప్రకారం బిల్లు పాస్ చేసుకున్నారు. అయినా మనం అడ్డుకున్నాం. ఎందుకంటే న్యాయం జరగదు మాకు, బీసీల కులగణన జరిపి చేయమన్నాం. ఇప్పుడు కూడా బీసీలకు కులగణన జరిపి దాన్ని పార్లమెంట్లో పెట్టి రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టి ఆ బిల్లు పాస్ చేస్తే ఏ సుప్రీంకోర్టు కూడా అడ్డుకోచాలదు. ఇది పాలకులకు తెలుసు, కానీ చేయరు. ఎందుకంటే కోర్టు మీద నెట్టేస్తారు. 20 ఏళ్ళుగా కోర్టు మీద నెట్టేస్తుంది. అదే ఇందిరా సహాని కేసు అనేది ఒక వంక చూపిస్తారు. ఆ ఇందిరా సహాని కేసులో కూడా 9 మంది జడ్జీలు ఉంటే 2 జడ్జీలు మాత్రమే వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు తప్ప అడ్డుకోరా. కానీ ఆ వంక చెప్పి ఎందుకు ఈ అన్యాయం జరుగుతుంది కోర్టులో కూడా మనకి ఇదే. ఇప్పుడు నేను చెప్పాను కదా, కోర్టుల్లో ఉన్నది కూడా అగ్ర కులాల వాళ్ళే టెస్ట్ చేసుకున్నారు. మన ఎస్సీ ఎస్సీ బీసీలు లేరు. అందుకే ఈ అన్యాయం. మనం ఒకే ఒక్క మార్గం మనకు మిగిలింది, ఓట్ల యుద్ధం. దానితో పాటు ప్రజలలోకి ఎక్కువ మనం తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. రేపు 22వ తారీఖు, ఈ నెల వచ్చే సోమవారం రోజు 22వ తారీఖు హలో బీసీ చలో విజయవాడ ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చాం మనం బీసీ సంఘాల తరఫున. ఈ పిలుపుని అందుకొని బీసీ సంఘాలు ఎంతమంది వస్తారో మనకు ముందుగా అంచనా వేయలేం. కానీ నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, మన ఈ అందరినీ ఇక్కడ సమావేశపరిచింది కూడా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, 22వ తారీఖు జరగబోయే ఆ ధర్నా కార్యక్రమానికి మీరందరూ ఏ అవకాశం ఉన్నా, కారుల్లో వస్తారా, రైళ్ళలో వస్తారా, బస్సుల్లో వస్తారా, ఎలాగైనా సరే ధర్నా చౌక్ వస్తే అక్కడ వచ్చి ఎంతమంది వచ్చినా భోజనం ఏర్పాటు వరకు మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి భోజనం ఏర్పాటు చేసి 2 గంటల వరకు మనకు పర్మిషన్ ఇచ్చారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. 2 గంటలకు క్లోజ్ చేసుకుంటాం. భోజనాలు చేసుకుని అందరికీ ఎవరిని మనం
ఈ పిలుపునందుకు మీరందరూ కూడా అన్ని సంఘాలు ఇందులో ఉన్న కళాకారులు